టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో వీరి ప్రచారం కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో, సాయంత్రం 7 గంటలకు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగ సభల్లో వీరు పాల్గొంటారు. ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. అక్కడి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. సభ పూర్తయిన తరువాత నిడదవోలు తిరుమల సాయి కళ్యాణ మండపంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో బస చేస్తారు. రేపు ఉదయం నిడదవోలులో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ చక్రధర్ ఫోన్లు అందిస్తారు. చెప్పండి చక్రధర్. చక్రధర్ మాధురి, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. చెప్పండి చక్రధర్. ఎన్నికల వేడి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. దాంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పెరిగింది. అయితే ఇప్పటి వరకు ఎలక్షన్ మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇంతకు ముందు వచ్చారు. ఎక్కడ అంటే ఆయన రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. 10 రోజులు అయింది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కలిసి పర్యటించడం మాత్రం ఇదే మొదటిసారమ్మా. రేపు ఆయన జిల్లాకు వస్తారు. జిల్లాలో అంటే నిడదవోలు నుంచి హెలికాప్టర్ లో అంబాజీపేట వస్తారు. అక్కడ ఒక బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభ తర్వాత అక్కడ ఆ బహిరంగ సభకి కూడా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో వస్తారు అని చెప్తున్నారు. వేరే హెలికాప్టర్ లో వస్తారు. వీళ్ళిద్దరూ అక్కడ బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అమలాపురం వస్తారు. అమలాపురం సెంటర్ లో గడియార స్తంభం అని ఉంది. చాలా పెద్ద మంచి సెంటర్ అది. ఆ సెంటర్ లో వీళ్ళిద్దరు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి చంద్రబాబు నాయుడు అమలాపురంలోనే ఉంటారు. అది ఇక్కడ చంద్రబాబు పర్యటన కంటే కూడా ప్రధానమైనది పవన్ కళ్యాణ్ పర్యటన. ఎందుకంటే ఆ కోనసీమలో చాలా అసలు ఈ జనసేన టికెట్లకు సంబంధించి చాలా యుద్ధం లాంటిదే జరిగింది. ముఖ్యంగా ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం ఇక్కడికి సంబంధించిన ఇన్ఛార్జీలకి టికెట్లు ఇవ్వలేదు. దాంతో వాళ్ళు ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అమలాపురం ఆయన వారం రోజుల క్రితం చెట్టిపద్దల రాజాబాబు అని ఇన్ఛార్జి ఆయన చేరితే, మా ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ ఆయన కూడా వైసీపీలో చేరారు. ఇక తాజాగా ఇవాళ పొద్దున్న పాముల రాజేశ్వరి అని గన్నవరం జనసేన ఇన్ఛార్జి ఆవిడ కూడా చేరారు. దీంతో ఏం జరిగిందంటే వీళ్ళు పర్యటిస్తున్న గన్నవరం నియోజకవర్గం కానీ అమలాపురం నియోజకవర్గంలో కానీ పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జీలు లేరు. అందుకని ఇది చాలా కీలకమైన పర్యటనగానే చూడాలి. ఇక్కడ వీళ్ళతో మాట్లాడతారా, ఇక్కడ జనసేన వాళ్ళతోటి మాట్లాడతారా, తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఇక్కడ కోఆర్డినేషన్ లేదు. అది ప్రతి మీటింగ్ లోనూ బయటపడుతోంది. మనం కూడా చెప్పాము, కోఆర్డినేషన్ లేదు. దానికి ఏకైక కారణం ఏంటంటే ఇన్ఛార్జీలు లేకపోవడం. ఏ ఇన్ఛార్జితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే ఎవరి కోపం వస్తుంది, ఈగోలు ఎక్కువ ఈ కోనసీమ జిల్లాలో. దాంతో తెలుగుదేశం పార్టీ కూడా ఎవరితో మాట్లాడాలో తెలియని సందిగ్ధంలో పడింది. వాళ్ళు మీటింగ్స్ జరుగుతున్నాయి కానీ అవేమి ఆశాజనకంగా లేవు. అంటే వాళ్ళకి మాత్రం అవేమి ఆశాజనకంగా లేవు. వాళ్ళలో వాళ్ళు సంఘర్షణ పడుతున్నారు. బీజేపీ అయితే మాత్రం మనస్ఫూర్తిగా జిల్లాలో పనిచేస్తున్నది. వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ పనిచేస్తున్నారు. ఎటొచ్చి ఒక జనసేనకి సంబంధించి మాత్రం విపరీతమైన గ్యాప్ ఉంది తెలుగుదేశంకి, జనసేనకి. సో ఆ టైంలో ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పర్యటన కాస్త సీరియస్నెస్ ఉంది. ఎందుకంటే రేపు రాత్రి
ఇద్దరు కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కనుక అమలాపురంలోనే బస చేస్తే జనసేన ముఖ్య నాయకులతోటి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులతోటి పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఈ చంద్రబాబు నాయుడు అలాగా ఉంటారు, ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశంలో కూడా గ్రూపులు ఉన్నాయి జిల్లాలో. సో ఆ గ్రూపుల వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మనం కలిసి వెళ్ళాలి అని గట్టిగా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పర్యటన సీరియస్నెస్ తో ఉన్న పర్యటన రెండు పార్టీలకి. బీజేపీ సరే వాళ్ళు అలాగే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు పార్టీలకి మాత్రం ఈ పర్యటన చాలా సీరియస్ గా ఉంటుందమ్మా. ప్రస్తుతం పరిస్థితి అయితే అది. రైట్, థ్యాంక్ యూ చక్రధర్.